హలో గాయ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పూర్వీస్ లైఫ్ స్టైల్. ఈరోజు వీడియో వచ్చేసి నేనైతే మా పుట్టింటికి వెళ్తున్నానండి. నేను బాబాయ్ వెళ్తున్నాము. మా వారైతే ఆఫీస్ పని మీద నెల్లూరుకి వెళ్ళారు. సో లేట్ అవుతుంది, ఈవినింగ్ అవుతుంది అనే లోపల సో మేమిద్దరమే కాబట్టి ఇంకా బోర్ కొడుతుందని మా ఫాదర్ ఎలాగో డ్యూటీ నుంచి ఇంటికి వచ్చున్నారు. ఇంకా కాసేపు అలా వెళ్ళి చిల్ అవుదామని చెప్పి అయితే నేను మా బాబు రెడీ అయ్యాము. కిచెన్లోకి కొత్త ఐటమ్స్ అయితే కొన్ని తీసుకున్నాను. అవి మీకు ఇక్కడ చూపిస్తున్నాను. మా ఫాదర్ వచ్చి మమ్మల్ని తీసుకెళ్తారండి. ఆల్రెడీ వచ్చున్నారు. సో మేము అప్పటికప్పుడే డిసైడ్ అయ్యాము. ఫస్ట్ నుంచి అయితే ఏం డిసైడ్ అవ్వలేదు. అప్పటికప్పుడు డిసైడ్ అయ్యి రెడీ అయ్యి కూర్చున్నాము. ఇంకా ఇక్కడ మొత్తం అయితే కిటికీలన్నీ అయితే క్లోజ్ చేస్తున్నాను. తీసిపెట్టి వెళ్ళొచ్చు, ఈవినింగ్ వచ్చేస్తాం కాబట్టి. కాకపోతే పాములు వస్తాయని భయం అండి. చుట్టుపక్కలంతా చూశారు కదా, మొత్తం చెట్లు చీకు అంతా ఉంటుంది కాబట్టి పాములు వస్తాయి. ఎటు నుంచి వస్తాయి కూడా తెలీదు. ఎంత హైట్గా ఉన్నా కూడా కిటికీల్లోంచి వస్తాయని ఒక భయంతో ఇంకా అన్నీ క్లోజ్ చేసుకొని అన్నీ ఒకసారి చెక్ చేసుకొని అయితే వెళ్తున్నాను. చూశారు కదా, మా ఫాదర్ అయితే మమ్మల్ని పికప్ చేసుకోవడానికి వచ్చారు. మేము కూడా ఇంకా రెడీ అయ్యేసి ఇంకా ఇక్కడ మా సిస్టర్ది కొన్ని లగేజ్ ఉంటే కార్లో వేసుకొని తీసుకెళ్తున్నామండి. తన త్వరలో హాస్టల్కి అయితే వెళ్ళిపోతుంది. సో ఇక్కడ కొన్ని లగేజెస్ ఉంటే తీసుకున్నది. మేము ఎప్పుడు మా ఇంటికి వెళ్ళినా మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వచ్చేస్తామండి. అదేంటో తెలీదు. చాలామందికి అలవాటు ఉంటుంది. ఎంత పుట్టిల్లైనా ఎంత అత్తారిల్లైనా మనం ఒక చోట ఉన్నప్పుడు వేరే దగ్గరికి వెళ్ళామంటే మన ఇంటికి మనకి వచ్చేంత వరకు ప్రశాంతంగా ఉండదు. ఎందుకు మన ఇంటికి వస్తేనే అదొక ఆ ఫీల్ వేరే ఉంటుందండి. మన ప్లేస్కి మనం వచ్చేసామనే ఫీలింగ్ అయితే ఉంటుంది. సో ఇక్కడ చూస్తున్నారు కదా, మేమైతే బయలుదేరాము. ఫస్ట్ అయితే మేము మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తూ ఉన్నామండి. ఒకసారి వెళ్ళి అక్కడ మా పెద్దమ్మ వాళ్ళు ఎలా ఉన్నారో చూసేసి పలకరిచ్చేసి వద్దామని చెప్పి మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాము. అక్కడైతే పిల్లలు ఉన్నారు. సో వాళ్ళ కోసం అయితే ఐస్ క్రీమ్స్ అయితే చూస్తున్నాము తీసుకెళ్దామని. ఇంకా మావాడు కూడా ఇంకా సెలెక్ట్ చేసుకుంటున్నాడు ఏం తీసుకోవాలని. ఏం అర్థం కావట్లేదు, అన్నుండే లోపల అన్నీ లాగేస్తున్నాడు. ఇదైతే కొత్త బస్ స్టాండ్ ఏరియా అంటారండి. అంటే మెయిన్ బస్ స్టాండ్ ఒకటి ఉంటుంది, ఇది కొంచెం లోపలికి వస్తే కొత్త బస్ స్టాండ్ ఏరియా. మేముంటున్నది వచ్చి బుచ్చిరెడ్డిపాలెం అండి. నెల్లూరు డిస్టిక్లో ఉంటుంది, బుచ్చిరెడ్డిపాలెం మండలం. మాకు ఆల్మోస్ట్ అన్నీ బుచ్చిరెడ్డిపాలెంలోనే దొరుకుతాయి. మేము ఏమన్నా కావాలన్నా ఏమన్నా అన్నీ ఆల్మోస్ట్ అన్నీ ఇక్కడే దొరుకుతాయి. వెరీ రేర్ అండి నెల్లూరు. కాకపోతే ఆల్మోస్ట్ ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా ఎక్కువ షాపింగ్కి ఏదైనా ఉంటే నెల్లూరుకే వెళ్తాడు. బుచ్చిలో కూడా మొత్తం దొరుకుతాయి. సో ఇక్కడైతే మేము ఇంకా ఐస్ క్రీమ్స్ అన్నీ స్నాక్స్ అన్నీ తీసేసుకొని బయలుదేరిపోయాము. జస్ట్ ఒక 10 to 15 minutes జర్నీ. ఇక్కడ చూస్తున్నట్టయితే ఈ కొత్త బస్ స్టాండ్ దగ్గరే దీన్ని రిజిస్టర్ ఆఫీస్ సెంటర్ అని కూడా అంటారండి. ఎందుకంటే అన్ని గవర్నమెంట్ ఆఫీసెస్ అన్నీ ఒక లైన్లోనే ఉంటాయి. లైబ్రరీ, పోలీస్ స్టేషన్, గవర్నమెంట్ హాస్పిటల్, గవర్నమెంట్ కాలేజ్, గవర్నమెంట్ స్కూల్, మొత్తం ఎంఆర్ఓ ఆఫీస్ కానీ అన్నీ ఈ లైన్లోనే ఉంటాయి. చూశారు కదా, ఇదైతే పోలీస్ స్టేషన్. పోలీస్ స్టేషన్ని ఆనుకొనే ఇది బుచ్చిరెడ్డిపాలెంలోనే బాగా హిస్టారికల్ అనుకోండి. బాగా పాతది దొడ్లవారి కాలేజ్ అండి. దీన్ని డిఎల్ఎన్ఆర్ హై స్కూల్ అని కూడా అంటారు. దీంట్లో ఇంటర్మీడియట్ వరకు కాలేజ్ కూడా ఉంటుంది. చాలామంది అయితే ఇక్కడికి చదువుకోవడానికి వస్తారు, ఇంకా గేమ్స్ కోసం కూడా వస్తారు. ఇప్పుడు ప్రజెంట్ ఏవో కబడ్డీ కాంపిటీషన్స్ కూడా జరుగుతున్నాయంట. ఇదైతే చాలా పాత స్కూల్ అండి. చాలామంది కూడా ఇక్కడ నుంచి అయితే చదువుకొని వెళ్ళున్నారు. చాలా మెమరీస్ కూడా ఉండి ఉంటాయి. ఇదైతే నాకు ఇంటర్మీడియట్లో ఇంటర్మీడియట్కి ఎగ్జామ్ సెంటర్ అయితే పడ్డది. చాలా పాత బిల్డింగ్ అండి, కానీ బాగుంటుంది లోపల చూడడానికి. సో ఇక్కడ నుంచి ఒక 5 to 10 minutes వెళ్ళామంటే మా పెద్దమ్మ వాళ్ళ ఊరైతే వస్తుంది. మా పెద్దమ్మ వాళ్ళండి మా పెద్దనాన్నండి, మా నాన్న వాళ్ళ బ్రదరు. ఆయన ఇప్పుడు లేరు, రీసెంట్గానే చనిపోయారు. సో మా పెద్దమ్మ వాళ్ళ దగ్గరికి అయితే వెళ్తున్నాం మేము. సో మాకైతే ఎప్పుడు ఇంట్లో ఉండి ఉండి బోర్ కొట్టేస్తుందండి. మా నాన్న ఇలా వచ్చినప్పుడు మమ్మల్ని ఇట్లా బయటికి తీసుకెళ్తుంటే, మా హస్బెండ్ కూడా తీసుకెళ్తారు. కాకపోతే ఎప్పుడు ఎక్కువ ఇంట్లో ఇంకా బోర్ కొడుతుంది అనుకున్నప్పుడు ఇలా కాసేపు అలాగా మా ఇంటికి అలా వెళ్ళేసి వస్తూ ఉంటాము. సో ఇక్కడైతే మేము ఇంకా వచ్చేసాము మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి. ఇదేనండి మా అన్నయ్య వాళ్ళు, మా అక్క వాళ్ళ పిల్లలు, మా పెద్దమ్మ అందరూ ఉంటారు. మొక్కలు చూసారా చాలా బాగున్నాయి కదా. మనకి ఎక్కడికి వచ్చినా ఈ మొక్కలు పిచ్చి అయితే వదలదండి. ఫ్లవర్స్ కూడా చాలా బాగున్నాయి. ఇన్ఫ్యాక్ట్ మన గార్డెన్లో కూడా ఇలాంటి ఫ్లవర్స్ ఉన్నాయి.
అది కొంచెం ఏదో వైట్ బగ్స్, మీల్ బగ్స్ అంటారు కదా, అవి పట్టడం వల్ల నేను కట్ చేసేసాను. ఇప్పుడైతే చిగుర్లు వస్తున్నాయి. ఇక్కడ చూస్తున్నారు కదా బుజ్జిది, తినైతే మా అక్క వాళ్ళ పాప అండి, పేరు పర్ణిక. చాలా క్యూట్గా ఉంది కదా, బుగ్గలు చూసారు పూరీల్లాగా ఉన్నాయి. దిష్టి పెట్టొద్దండి, చిన్న పాప కదా, చాలా క్యూట్గా ఉంటుంది కదా. తనైతే పట్టీలు వేసుకుందంట, ఇంకా గోరింటాకు కూడా పెట్టుకుందంట, చూపిస్తూ ఉంది చూడండి. చాలా క్యూట్గా ఉన్నాయి కదా. మీకు ఇదివరకు ఒక వీడియోలో చెప్పాను నేను, నాకు ఆడపిల్లలు వాళ్ళ బట్టలు, వాళ్ళ పట్టీలు, గాజులు చూస్తే కుళ్ళు వస్తుందని, ఎందుకంటే బాబు పుట్టాడని నాకు. నేనైతే వాడికి ఇవన్నీ వేయలేను, ఇలాంటివి చూసినప్పుడల్లా నాకు కొంతగా కుళ్ళు అయితే వస్తుందండి. అలా అని అలా ఏం కాదు, కానీ క్యూట్గా ఉంటారు. ఎంతైనా ఇంట్లో ఆడపిల్లలు ఉంటే ఆ కళే వేరు కదా. చూసారు ఎంత క్యూట్గా నవ్వుతుందో బుజ్జిది. బుగ్గలు బాగున్నాయి కదా, చాలా బాగుంది పాప బుజ్జిది. అక్కడ ఏదో చూపిస్తుంది, ఏదో కాకొచ్చిందనో సంథింగ్ ఏదో చూపిస్తుంది. ఇక్కడ కాసేపు అలా ఉండేసి మేమైతే మళ్ళీ ఇంకా రిటర్న్ అయితే బయలుదేరిపోయాము. ఇక్కడ మొక్కలు చూస్తున్నాను, నేను ఎక్కడికి వచ్చినా నాకు ఈ మొక్కల పిచ్చి అయితే తగ్గదండి, ఏమనుకోవద్దు. నేను ఫస్ట్ ఎవరైనా ఇంటికి వెళ్ళినా నేను ఫస్ట్ మొక్కలే చూస్తాను, నాకు అంత ఇష్టము. కాకపోతే మనకి గార్డెన్ మెయింటైన్ చేయడానికి అంత పెద్ద ప్లేస్ లేదు కాబట్టి మనం ఓన్లీ పాట్స్ వరకే పెట్టుకుంటాము. నేను ఇక్కడ మన ఇంటి దగ్గర ఉన్న ప్లేస్లో బయట మొక్కలు వేయాలన్నా మేకలు, బర్రెలు ఇవన్నీ వస్తాయండి, ఉంచవు. ఇంకొకటి ఏంటంటే పక్కనే స్కూల్ కాబట్టి పిల్లలు ఇంచేస్తూ ఉంటారు. నేను అందుకే బయట ఏ మొక్కలు కూడా వేయలేదు, మొత్తం అన్నీ కుండీల్లోనే పెట్టుకున్నాను. అన్నీ నాకు తగ్గట్టు సైజెస్ పెరిగేంత వరకు మొక్కలు మాత్రమే నేను తెచ్చుకున్నాను. మరి పెద్ద చెట్లు కూడా ఏం నేను వేసుకోలేదు, మీడియం సైజ్ వరకే, అన్ని హైబ్రిడ్ ప్లాంట్స్ వరకే నేను పెంచుకుంటాను. దేవుడికి ఫ్లవర్స్ వచ్చేదానికి, ఇంకా ఇంట్లో కొంచెం అందంగా కనిపించేదానికి షో ఫ్లవర్స్, క్రోటన్స్ మాత్రమే నేను పెంచుకుంటున్నాను. ఇక ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదైతే మా బుచ్చిరెడ్డిపాలెంలోని శివాలయం అండి. ఇది దొడ్లవారి ఏరియా అంటారు. ఇటే రామాలయం కూడా ఉంటుంది. ఇయర్లీ వన్స్ ఇక్కడ శ్రీరామనవమికి పెద్ద తిరునాళ్ళు అయితే జరుగుతుంది. చూసారు కదా, అదైతే రామాలయం గోపురం. ఏపీలోనే సెకండ్ గాలి గోపురం అండి, హయ్యెస్ట్లో సెకండ్ గాలి గోపురంలో దీనికి ప్లేస్ ఉంది. ఇదైతే ఇంకా చెన్నూరు రూట్ అంటారండి, చెన్నూరు రోడ్ అని కూడా అంటారు. మాది విలేజే, కాకపోతే ఇప్పుడే రీసెంట్గా మున్సిపాలిటీలో అయితే కలిపారు. బాగుంటుంది, ఇప్పుడిప్పుడే డెవలప్ అయితే అవుతుంది అది కూడాను. ఇవన్నీ మా ఇంటికి వెళ్ళే రోడ్ సైడ్ ఉన్నాయి పొలాలేనండి, చాలా గ్రీనరీగా చాలా ఫ్రెష్గా ఉన్నాయి కదా. ఇక ఇదైతే మా ఊరండి వచ్చేసింది. ఇది మా ఊర్లోని గుత్తికొండ కాలేజ్. నేను చిన్నప్పుడు ఎప్పుడో 3rd క్లాస్ 4th క్లాస్ వరకు ఇక్కడ చదివాను. తర్వాత ఈ స్కూల్ అయితే ఇక్కడ నుంచి తీసేశారంటే ఇంకా ఆపేశారు, కంటిన్యూ చేయలేదు. ఇప్పుడు ఎవరో తీసుకొని మెయింటైన్ చేస్తున్నారు, స్కూలు కాలేజ్ మొత్తం అదే. ఇక ఇక్కడికి వస్తే మా ఇంటికి వెళ్ళే దారిలో స్టార్టింగే వినాయకుడి గుడి అయితే ఉంటుందండి, చూశారు కదా. ఇదైతే వినాయకుడి గుడి. ఇది దాటిన తర్వాత దీని వెనకలైనే మా హౌస్ అయితే ఉంటుంది. ఇక్కడ చూస్తున్నారు కదా పింక్ కలర్ హౌస్, ఇదే మా ఇల్లు. మాదైతే చాలా పెద్ద ప్లేస్ అండి, అది ఎన్ని సెంట్లు ఎన్నది నాకైతే ఐడియా లేదు. ప్లేస్ అయితే చాలా పెద్దది, చాలా మొక్కలు కూడా ఉంటాయి. ఇక అటు ఇటు కూడా ఒక ఫ్లాట్ అయితే ఉందండి, అటొక ఫ్లాట్ ఇటొక ఫ్లాట్ అయితే ఉంది. మా వాడు చూసాడా, ఇక్కడికి వచ్చాడంటే మా వాడికి ఫుల్ ఫ్రీడమ్ అండి. ఎందుకంటే ఇదిగో ఇలాంటి ఉడతలు, కాకులు, పిచ్చుకలు, కుక్కలు అన్నీ ఉంటాయి. ఇప్పుడు మేమున్న ప్రజెంట్ అయితే ఏదైనా కుక్కలు, కాకులు అంతవరకే చూస్తాడు, కానీ ఎంత ఓపెన్గా ఎంత ఫ్రీగా అయితే ఆడుకోడు. రాగానే మొదలు పెట్టేశాడు, చూశాడు కదా. బట్టలు అయితే చేంజ్ చేసేస్తానండి, ఇక్కడ కానీ వస్తే మొత్తం మట్టి అంతా పోసేసుకుంటాడు. ఇక్కడైతే ఇవన్నీ మా ఇంట్లో మొక్కలేనండి, మొత్తం ఫ్రూట్స్ మొత్తం ఆర్గానిక్గానే పెరుగుతాయి. ఇది ఉడత పిల్ల అండి, పైనుంచి మరి కొట్టుకొని పడిపోయిందో మరి ఏమన్నా తినింది ఏమో తెలియదు, కానీ అలా కింద పడిపోయి కొట్టుకుంటా ఉంటే కొంచెం వాటర్ అయితే పోసామండి, కొంచెం రిఫ్రెష్ అవుతుందని.
అలా వాటర్ పోసేటప్పుడు కొంచెం కామ్గా కూర్చొని ఉంది. మరి ఏమైందో తెలీదు. మిగతా ఉడతలు ఇవన్నీ ఏమైనా కొట్టుకున్నాయా, లేదా పాములు ఏమన్నా కరిచాయా, కాకులు పొడిచాయా అన్నది ఏం కూడా తెలీదు. వాటర్ అయితే పోసాము. కొంచెం కాసేపు అలా రిలాక్స్ అయితే అవుతుంది అది. ఇకైతే నేను ఈ వీడియోలో అయితే నేను మా ఇల్లు అయితే మీకు చూపిస్తాను. మా ఇల్లు, మా ఇంటి చుట్టుపక్కల ఉన్న ప్లేసెస్ కానీ, మా ఊరు కొన్ని అంటే ఒక 2-3 ఏరియాస్ అయితే నేను మీకు చూపిస్తాను. మొత్తం అయితే ఊరు మొత్తం అయితే తిరిగి చూపించలేను, నాకే తెలియదు కాబట్టి. ఇది వరకు అయితే మా ఇంట్లో ఇంకా చాలా మొక్కలు ఉండేటివండి. తీసేసాము, కొన్ని అయితే తీసేసాము. ఉండకూడదు అన్నారని వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు మొక్కలు మొత్తం మాత్రం తీసేసాము. ఇక ఇదంతా అయితే ఓపెన్ ప్లేస్ అండి. ఫ్రంట్ సైడ్ మొత్తం పూల మొక్కలే ఉంటాయి. ఇంకా ఈ సైడ్ మొత్తం అయితే మామిడి చెట్టు, ఇదైతే బంగినపల్లి మామిడి చెట్టు. ప్రజెంట్ ఫ్రూటింగ్ అయితే ఇంకా ఏం లేదండి. పూత వస్తే వెంటనే రాలిపోతుంది. ఇక్కడ కనిపిస్తున్న మొక్కలు ఉన్నాయి కదా, ఇవంతా కూడా మా ఫ్లాటేనండి, అంటే మా నాన్నది, మా నాన్న వాళ్ళ ఫ్లాట్. ఇక్కడే కొబ్బరి చెట్టు కూడా ఉంది చూసారా, పక్కనే మామిడి చెట్టు పక్కనే కొబ్బరి చెట్టు కూడా ఉంది. ఈ చెట్టు పైన కొంగల గూళ్ళు అయితే ఉన్నాయి, అవే మీకు చూపిస్తున్నాను. కనిపిస్తున్నాయో లేదో తెలియట్లేదు వీడియోలో. డైరెక్ట్గా అయితే చాలా గూళ్ళు ఉన్నాయి. ఇక్కడ మా ఇంట్లో అయితే చిన్నప్పుడు మాకు బావి ఉండేదండి. బావికి మోటార్ కూడా ఉండేది. మోటార్ అయితే ఇప్పుడు తీసేసాము, బావి కూడా క్లోజ్ చేయించేసాము. ఎందుకంటే ఇప్పుడు ప్రతి దగ్గర మనకి పంచాయతీ వాటర్ పైప్ లైన్ అయితే నడుస్తుంది కాబట్టి ఇంకా మేము కూడా పంచాయతీ వాటరే తీసుకున్నాము. ఇంకెప్పుడైనా ఇబ్బంది అయినప్పుడు ఈ బావిలో వాటర్ తాగొచ్చండి. మా చిన్నప్పుడు ఇవే తాగేది, బాగా ఉంటాయి. ఇక ఇది వస్తే లెమన్ నిమ్మకాయ, మంచి నిమ్మకాయ చెట్టు. ఇది వరకు ఇక్కడే బత్తాయి చెట్టు కూడా ఉండేదండి, అది కొట్టేశారనుకుంటా. ఇవైతే జ్యూస్ అనేది చాలా ఎక్కువగా ఉంటుందండి. ఇంకా చాలా పెద్ద కాయ అయితే వస్తుంది. ఇది చూసారు కదా, నేను చెట్టు మీద నుంచే కోసాను. చాలా ఆర్గానిక్గా పండుతాయి. ఇవన్నీ కూడా మేము వాడుకుంటాం ఇంట్లోకే, బయట ఎవరికి ఏమి అమ్ముకోవడానికి అలా ఏం కాదు, ఇంట్లోకి వాడుకోవడానికే. ఇవన్నీ నా చిన్నప్పుడు వేసిన మొక్కలండి. సెంటర్లో అయితే ఒక వేప చెట్టు అయితే ఉంటుంది పెద్దది. ఇక్కడ చూసారు కదా, మా వాడు ఆ ఉడత దగ్గర నుంచి అయితే కదిలి రావట్లేదు, దాన్ని లేపుతూ తడుతూ ఉన్నాడు. అది కొద్దిసేపు ఇలా అంటే దమ్ తీసుకుంటా ఉంది, తర్వాతకి అది ఆటోమేటిక్గా లేచి కదలడం, నడవడం, చెట్లు ఎక్కడం చేసింది. ఇక్కడ ఇదైతే ఉసిరి చెట్టు ఇంకా తులసి చెట్టు కలిపి వేశారు. ఉసిరి చెట్టు విష్ణుమూర్తి, తులసి చెట్టు లక్ష్మీదేవి కాబట్టి రెండు కలిపి వేయాలి కాబట్టి కలిపి వేశారు. ఇంకా అదైతే సపోటా చెట్టు అండి. ఇవి వచ్చేసి బయట రూమ్స్ కట్టాము, అంటే ఇంట్లో ప్లేస్ సరిపోవట్లేదని బయట రూమ్స్ అయితే కట్టాము, స్టోర్ రూమ్స్ లాగా అలా వాడుకోవడానికి. ఇంకొకటి ఎవరైనా వచ్చినప్పుడు పడుకోవడానికి, లగేజెస్ పెట్టుకోవడానికి అలా ఉంటుందని రూమ్స్ అయితే కట్టాము. ఇది వచ్చేసి హాల్ ఇంకా బెడ్రూమ్ అండి. ఇదివరకు ఇలా ఉండేది కాదు, మొత్తం ఒక రూమ్లానే ఉండేది. ఇది రీసెంట్గానే రెనోవేట్ చేసి ఒక బెడ్రూమ్ హాల్లా సపరేట్ చేశారు. చూస్తున్నారు కదా, ఇవన్నీ అయితే మా ఇంట్లో ఉండే మొక్కలండి. సపోటా చెట్టు, జామ చెట్టు, ఇదివరకు ఇంకా చాలా మొక్కలు ఉండేటివి, పూల మొక్కలు, పండ్ల మొక్కలు చాలా ఉండేటివి, చాలా వరకు తీసేశారు. ఇప్పుడు ఇదైతే హాలు, ఈ పక్కన వచ్చేసి బెడ్రూమ్ అండి. ఇందులో ఏముండవు, ఓన్లీ బెడ్, బీరువా, ఇంకా ఉంటాయి కదండి దబార్లు, ఏదైనా ఫంక్షన్స్కి వాటికి వండుకోవడానికి పెద్ద పెద్ద దబార్లు అప్పట్లోనే కొనిపెట్టేసి ఉంటారు. ఇది ఈ మధ్య రీసెంట్గానే రినోవేట్ చేశారండి, 2 రూమ్స్కి అయితే సపరేట్ చేశారు. ఇదివరకు ఒక రూమ్ ఉండి దేవుడి రూమ్ పెద్దదిగా ఉండేది. సో అలా ఉంటే వేస్ట్ అవుతుంది కదా అని చెప్పి 2 రూములుగా చేశారు. ఇతనైతే మా బ్రదర్ అండి, మా తమ్ముడు, హాయ్ చెప్తున్నాడు. సో మిగతా వీడియో అయితే పార్ట్ 2గా రిలీజ్ చేస్తాను. ఇదివరకు వీడియో చూసినట్టయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.